రోజుకి 1 గంట కూడా ప్రార్థన చెయ్యను, అయినా నేను క్రైస్తవుడనే. ప్రతిరోజు వాక్యం చదవను, అయినా నేను క్రైస్తవుడనే. క్రమంగా మందిరానికి వెళ్ళను, అయినా నేను క్రైస్తవుడనే. మందిరంలో అరగంట కూడా వాక్యం వినలేను, అయినా నేను క్రైస్తవుడనే. ఆరాధన ఎగ్గొట్టి ఫంక్షన్స్కి వెళ్తాను, అయినా నేను క్రైస్తవుడనే. సంఘానికి ఆర్థికంగా మద్దతు ఇవ్వను, అయినా నేను క్రైస్తవుడనే. సినిమాలు సీరియల్స్ చూస్తాను, అయినా నేను క్రైస్తవుడనే. అబద్ధాలు బూతులు మితిమీరి మాట్లాడుతాను, అయినా నేను క్రైస్తవుడనే. మోహపు చూపులు చూస్తాను, అయినా నేను క్రైస్తవుడనే. మోసం చేయటానికి ఏమాత్రం వెనుకాడను, అయినా నేను క్రైస్తవుడనే. లోక సంబంధమైన ఆచారములు విడిచిపెట్టను, అయినా నేను క్రైస్తవుడనే. పరిశుద్ధమైన జీవితమును గడపను, అయినా నేను క్రైస్తవుడనే. పొరుగువానిని ప్రేమించను, అయినా నేను క్రైస్తవుడనే. సువార్తను ప్రకటించను, అయినా నేను క్రైస్తవుడనే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండను, అయినా నేను క్రైస్తవుడనే. దైవజనునికి విధేయత చూపించను, అయినా నేను క్రైస్తవుడనే. నిస్సహాయులను బలహీనులను ఆదరించను, అయినా నేను క్రైస్తవుడనే. వాక్యానుసారముగా జీవించను, అయినా నేను క్రైస్తవుడనే. నేనింతే, నా బ్రతుకింతే, నేను మారను. చూసారా, ఇది నేటి క్రైస్తవుల తీరు. క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవులు కాని సాతాను సమాజం. రోజుకి 1 గంట